బ్రేకింగ్ న్యూస్. నెల్లూరు జిల్లా కావలిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మధుసూదన్ అంతిమయాత్ర కాసేపట్లో ప్రారంభం కానుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు ఆనం, నాదెండ్ల, సత్యకుమార్ యాదవ్ హాజరు కానున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ పరామర్శించారు. పహల్గాం ఉగ్రదాడిలో కూడా అటు నెల్లూరు వాసి మధుసూదన్ అయితే మృతి చెందారు. అయితే అతనికి సంబంధించి కూడా అంతిమయాత్ర మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. అయితే అంతిమయాత్రకు సంబంధించి కూడా అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు కూడా హాజరు కానున్నారు. సో ఇప్పటికే అటు మధుసూదన్ మృతితో కూడా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు లైవ్లో. సురేంద్ర, చెప్పండి, అంతిమయాత్రకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారా? అలాగే అటు పవన్ కళ్యాణ్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది? అయితే అఖిల, ఏదైతే పహల్గామాలో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందినటువంటి నెల్లూరు జిల్లా కావలివాసికి చెందినటువంటి మధుసూదన్ ఇంటి వద్ద మనం ఉన్నాం. ఇక్కడ మనం గమనిస్తే మరి కాసేపట్లో కూడా ఈ యొక్క అంత్యక్రియలు మొదలవబోతున్నాయి. ఈ అంత్యక్రియలకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ఈ యొక్క అంత్యక్రియలకు సంబంధించి మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి వస్తున్నారు. దాంతోపాటుగా ప్రభుత్వ ప్రతినిధిగా ఆనం రామనారాయణ, నాదెండ్ల మనోహరు, సత్యకుమారు, ముగ్గురు మంత్రులతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ యొక్క కుటుంబాన్ని పరామర్శించేందుకు ఇక్కడికి చేరుకొని ఉన్నారు. అయితే ఈ యొక్క అంత్యక్రియల్లో, అంతిమ యాత్రలో కూడా వీరు పాల్గొంటారని ఇప్పటికే మనకి సమాచారం తెలుస్తుంది. మనం ఇక్కడ గమనించవచ్చు. కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే విహారయాత్రకి వెళ్ళి విషాద ఛాయలుగా మారినటువంటి మధుసూదన్ కుటుంబం అయితే తీవ్ర శోక సముద్రంలో మునిగిపోయిందని చెప్పవచ్చు. ఎందుకనంటే వారు విహారయాత్రకి వెళ్ళడం, అంటే ఈ విహారయాత్రకి వెళ్ళే ముందు వారు కావలకు వచ్చి కూడా వెళ్ళారని, వారి కుటుంబ సభ్యులైనటువంటి తల్లిదండ్రులు కూడా కలిసి వెళ్ళారని తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా ఆ యొక్క మృతదేహం వద్ద వారి బంధువులు అయితే నిన్నటి నుంచి ఈ యొక్క బాడీ ఇక్కడికి నెల్లూరుకి ఈ యొక్క పార్థివ దేహాన్ని ఎప్పుడు తీసుకొస్తారా అని చెప్పి కూడా ఇటు కావలి వాసులతో పాటు చుట్టుపక్కల ప్రాంత వాసులు కూడా ఇక్కడికి చేరుకొని ఈ యొక్క నివాళులు అయితే ఘనంగా అర్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించారు. ఎందుకంటే ఈ యొక్క దారుణమైన ఘటన ఏదైతే అత్యంత కిరాతకంగా ఏదైతే ఫోటోషూట్కి వెళ్ళినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క పహల్గామాలో ఫోటోషూట్కి వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ ఒక్కసారిగా ఉగ్రవాదులు దాడులు చేయడం, చేసినటువంటి దాడులో ఈ యొక్క కావలివాసి మధుసూదను లాస్ట్ అక్కడ ఉండడంతో వారిని వారంతా కూడా యుఎస్ఏలో 3 సంవత్సరాలు ఉండటంతో పాటు ఆ యుఎస్ఏలో ఉన్నటువంటి ట్రైనింగ్ తీసుకున్నటువంటి ఏదైతే ఈ యొక్క మధుసూదన్ ఉన్నారో ఆ మధుసూదన్కి సంబంధించినటువంటి నీల్ డౌన్ అవడంతో పాటు ఆ నీల్ డౌన్ అయినటువంటి పరిస్థితిలో అప్పటికే దాదాపుగా అక్కడ ఉన్నటువంటి వారందరినీ ఆ యొక్క ఉగ్రవాదులు అయితే అంతమించినటువంటి పరిస్థితి. ఆ కోణంలో లాస్ట్గా ఇక్కడ ఆ మధుసూదన్ భార్య కామాక్షి ప్రసన్న అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడికి ఉగ్రవాదులు చేరుకొని నేరుగా ఆ యొక్క నీల్ డౌన్ పడుకో ఉన్నటువంటి మధుసూదన్ని రిలీజ్ని ఏమిటని అడిగి మరి ఈ యొక్క ఉగ్రవాదులు అతని పైన అటాక్ చేసి దాదాపుగా 42 బుల్లెట్లు ఒక్కసారిగా ఆ యొక్క మధుసూదన్ ఒంటిపైన, అదేవిధంగా తలపైన కూడా వారు కాల్చినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరిని కూడా మనసు కలిచివేసే విధంగా ఈ యొక్క సంఘటన అయితే ఈ యొక్క కావలిలో నెలకొంది. అయితే ఇటు ఏదైతే ఈ యొక్క సోమిశెట్టి మధుసూదను కావల్లో ఇక్కడ బీటెక్ వరకు చదువుకొని తర్వాత బెంగళూరులో జాబ్ పర్పస్ మీద బెంగళూరుకి వెళ్ళడం, అక్కడ 12 సంవత్సరాల కిందట ఆయన స్థిరపడినటువంటి పరిస్థితి. అయితే అక్కడ స్థిరపడి దాదాపుగా 20 సంవత్సరాల కిందట నెల్లూరుకి చెందినటువంటి కామాక్షి ప్రసన్నతో వివాహం జరిగింది. అయితే వీరికి 2 పిల్లలు ఉన్నారు. మొదటగా కూతురు మేధశ్రీ, ఆమె అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది. రెండవ బాబు దత్తు 8th క్లాస్ చదువుతున్నారు. వీరు కూడా అక్కడ రూమ్లో ఉండటంతో వారంతా కూడా సేఫ్గా బయటపడినటువంటి పరిస్థితి. అయితే ఇటు మొత్తం మీద ఏదైతే ఈ దాడికి సంబంధించి ఈ ఘటన
ఈ సంఘటన అయితే ఇక్కడికి వచ్చినటువంటి వారి ప్రతి ఒక్కరు కూడా ఈ కావలి వాసులే కాదు బయట ప్రాంతాల నుంచి కూడా చాలామంది ఇక్కడికి వచ్చి ఈ యొక్క దీని ఘటన చూసి కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి వాతావరణం ఇక్కడ నెలకొని ఉంది. దాంతోపాటుగా చాలామంది రాజకీయ నాయకులతో పాటు బయట ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి వారి ఇక్కడికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. దాంతోపాటుగా ఇప్పుడు మరి కాసేపట్లో కూడా ఈ యొక్క అంత్యక్రియలకి మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో. ఈ అంత్యక్రియలకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా వారి బంధువులు వారి స్నేహితులు చాలామంది కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారంతా కూడా ఇక్కడ ఉండి ఆ అంత్యక్రియల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన నాయకులంతా కూడా ఇక్కడికి భారీగా చేరుకొని ఇక్కడ వారంతా కూడా వచ్చి ఇక్కడ భారీ పోలీసుల మధ్య కూడా భారీ బందోబస్తు కూడా ఇటు పోలీసులు కూడా ఏర్పాటు చేస్తున్నారని చెప్పవచ్చు. అయితే ఇటు ఎక్కడి నుంచి వచ్చారన్నా మీరు? ఊరు మేము ఇక్కడే ఉన్నాం. తెలుసా మీకు? అయితే ఇట చాలామంది తెలియనటువంటి కూడా ఏదైతే ఉగ్రవాదుల దాడుల్లో అతి కిరాతకంగా 42 బుల్లెట్లు దిగి మృతి చెందినటువంటి మధుసూదన్ని చివరిసారిగా చూసేందుకు చాలామంది ఇక్కడ వచ్చి ఉన్నారు. వారికి సంబంధించి మీరు ఏమవుతారు? ఏం కాదు. ఎక్కడి నుంచి వచ్చారు? కావాలి. ఎందుకు వచ్చారు? చూసేదానికి వచ్చారు. చూసాం కదా, ఈ విధంగా చాలామంది ఇక్కడికి చూసి వెళ్ళేందుకు చాలామంది అంటే ఆ మధుసూదన తెలియనటువంటి వారు కూడా ఇక్కడికి చాలామంది వచ్చి చూసి వారికి నివాళులు అర్పిస్తున్నటువంటి విజువల్స్ మనం ఇక్కడ గమనించవచ్చు. సార్ ఏ ఊరు సార్? కావాలి. తెలుసా మీకు మధుసూదన్? తెలుసు. ఎలా ఉండేవాడు ఏంటి? బాగా సోషల్గా వస్తే అందరికీ అతను ఎప్పుడున్నట్టుకు వచ్చినా కూడా ఇక్కడ వాళ్ళకి ఫస్ట్ నుంచి అరటికాయల వ్యాపారం అండి. ఈ కుర్రోడు కూడా అక్కడ షాప్లో ఉండి వ్యాపారం కూడా చేసేవాడు, బాగా హుషారుగా ఉండేవాడు. అందరిని కూడా బాగా ఆకట్టుకుంటూ అందరూ పలకరిస్తూ చిన్న పెద్ద మామ అల్లు అక్క వదిన అంటూ బాబాయ్ అంటూ అందరినీ బాగా పలకరిస్తూ బాగా ఉండేవాడు అండి. కానీ దురదృష్టం వల్ల ఈరోజు మాకు ఉగ్రవాదుల చేతిలో బలి అయిపోవాల్సి వచ్చింది. కానీ మాకు కావల్లో మా చరిత్రలో ఎప్పుడూ లేదు, కావలి చరిత్రలో ఈ విధంగా జరగటం ఇది చాలా బాధకరమైన విషయం అండి. ఇది ఇటు చూసాం కదా, ఇక్కడ కావల్లో మనం చూస్తున్నటువంటి విజువల్స్లో ఎవరిని పలకరించినా కూడా చాలామంది బయట ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి అతి కిరాతకంగా ఉగ్రవాదుల దాడుల్లో మృతి చెందినటువంటి ఆ యొక్క మధుసూదన్ రావుని కడసారిగా చూసి వెళ్ళాలన్నటువంటి ఇక్కడికి చాలామంది వస్తూ ఉన్నారు. అయితే ఇక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా ఇక్కడ చదువుకునేటువంటి రోజుల్లో కావచ్చు, అదేవిధంగా కావల్లో ఉన్నటువంటి రోజుల్లో ఒకవేళ బెంగళూరులో స్థిరపడినప్పటికి కూడా ప్రతి వారానికో లేదా 2 వారాలకో ఇక్కడికి వచ్చి వారి పేరెంట్స్తో ఎంతో ఆప్యాయంగా ఇక్కడ ఉండేవారని, అదేవిధంగా వారి పేరెంట్స్ కూడా ఆరోగ్య సమస్యలతో హార్ట్ పేషెంట్స్ కావడము ఇవన్నీ కూడా ఉండడంతో కూడా 2 వారాలకు ఒకసారి ఇక్కడికి వచ్చి ఆ యొక్క తల్లిదండ్రులు కూడా చూసుకొని వెళ్ళేవారని, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి బంధువులకు ఎలాంటి అవసరమైనా కానీ ముందుండి వారి అవసరాలు తీర్చేవారని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, ఇటు బంధువులు కావచ్చు, ఇటు వారంతా కూడా చెప్తా ఉన్నారు. అయితే ఏదైతే ఈ యొక్క మధుసూదన్ రావు మృతి ఒక కావల పట్టణ వాస ప్రాంతాలనే కాకుండా బయట ఉన్నటువంటి చాలామందిని కూడా ఇక్కడికి వచ్చి చూసే విధంగా ఆ యొక్క బాధ ఆ యొక్క కలత ఏదైతే ఉందో అది వీరందరిని కూడా కలిచివేస్తుంది. దాంతో ఇక్కడికి వీరందరూ కూడా రావటం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క అంత్యక్రియలు మరి కాసేపట్లోనే అంతిమ యాత్ర కూడా కొనసాగనుంది. అంతిమ యాత్రకి ఇటు మంత్రులతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీరందరూ వస్తున్న నేపథ్యంలో ఇటు పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా రోపు ఏర్పాటు చేసి భారీ బందోబస్తు నడుమ ఈ యొక్క అంతిమ యాత్ర నడిపే విధంగా కూడా అధికారులకు అయితే చర్యలు తీసుకున్నారు. అఖిల. రైట్ సురేంద్ర.